అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. దీనికి ముందు ఒక వీడియోని నేను ఫార్వర్డ్ చేశాను. అందులో ముఖ్యాంశం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు మానవాళిని హైందవులు, క్రైస్తవులు, ముస్లింలుగా విడదీశాడా? ఇది రెండవది. ఇలా చేయబోతున్నది ఏంటంటే, దేవుడు మనందరిపై అనుగ్రహం ప్రసాదించాలి. ఆయన కారుణ్యం, అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర దైవ గ్రంథాలు అనబడేవి ప్రముఖమైన గ్రంథాలు మన దగ్గర మనుగడలో ఉన్నాయి. అవి భగవద్గీత, బైబిల్, ఖురాన్. ఈ మూడు గ్రంథాలు ఒకదానికొకటి విభేదించుకుంటున్నాయా లేక ఏకీభవిస్తున్నాయా అన్న ఒక ఆలోచన వచ్చింది నాకు. ఈ ఆలోచనకి నా పరిశోధన చేసుకుంటూ నాకు తోచిన విధంగా గ్రంథాలు చదివాను. మీ ముందు కొన్ని వాక్యాలు పెడుతున్నాను. మీరు కూడా చదివి అర్థం చేసుకుని, ఆలోచించి అర్థం చేసుకుని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రంథాలు భగవద్గీత ఉందనుకోండి, ఇది హైందవుల గ్రంథం అండి. బైబిల్ ఉందనుకోండి, క్రైస్తవుల గ్రంథం. ఖురాను ముస్లింల గ్రంథం అని మన గొడుగులో ఉంది. ఇలాగ మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం. ఇలాగే ఈ గ్రంథాలు వేరే వేరే వర్గాలకు వచ్చినాయా లేక దేవుడు మానవాళికి పంపితే వివిధ కాలాల్లో పంపుకుంటూ వచ్చాడా? దీన్ని పరిశోధన చేయాలనే ఉద్దేశం వచ్చింది. ఆ సందేహం ఎలాగా దీన్ని నివృత్తి చేయాలి అంటే, గ్రంథాల అధ్యయనం చేసి తీరాల్సిందే. 3 గ్రంథాలు చదివి కొన్ని ముఖ్యమైన అంశాలపై నేను మీ ముందు కొన్ని వాక్యాలు ఉంచుతున్నాను. మీరు కూడా దీన్ని విని, మీరు చదివి అర్థం చేసుకుని ఆలోచించి ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ప్రధానమైన అంశాలు తీసుకుందాం. ఒకటి, ముందు మానవ జాతి యొక్క సృష్టి. దీని గురించి 3 గ్రంథాలు వేరువేరుగా ఏం చెప్తున్నాయని చూద్దాం. బృహదారణిక ఉపనిషత్తులో 3:4:3లో ప్రజాపతి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు, అతను రెండో దాన్ని కోరెను. అప్పుడు దేవుడు ప్రజాపతి యొక్క దక్షిణ భాగం నుంచి పురుషుడిని, వామ భాగం నుంచి శత్రుప అన్న స్త్రీని తయారు చేశాడు. ఆ జంట ద్వారా సంతానోత్పత్తి జరిగి యావత్ అవనిలో వ్యాపించారు. అంటే దేవుడే ముందు ఒక ప్రాణిని సృష్టించాడు. ఆ ప్రాణి నుండే దాని జాతిని తీశాడు. ఇక రెండోది, బైబిల్లో ఆదికాండం చూసుకుంటే, దేవుడు ఆదామును ప్రథమ పురుషునిగా సృష్టించి ఆయన నిద్రిస్తున్నప్పుడు పక్కటం పెట్టి తీసి అక్కడ దాని ద్వారా స్త్రీని తయారు చేశాడు. ఆ పురుషుడు, స్త్రీ యొక్క సంతానమే యావత్ మానవాళ్ళు ఉన్నవాళ్ళు. ఇక ఖురాన్లో 4వ అధ్యాయం 1వ వాక్యం తీసుకుంటే, మానవులారా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాను, ఆ ప్రాణి నుండి దాని జతను తీశాను, ఆ జంట సంతానమే మీరందరూ యావత్ అవనిలో ఉన్నారు, యావత్ భూమండలం మీద ఉన్నారు అని ఖురాన్ చెప్తుంది. ఈ అసలు మానవ జాతి యొక్క పుట్టుక ఎలా జరిగింది అన్నది చూస్తే 3 గ్రంథాల్లో కూడా ఒకే విధంగా ఉన్నాయి. అటు ఉపనిషత్తులో, ఇటు బైబిల్లో, ఇటు ఖురాన్లో కూడా ఒకే విధంగా ఉంది. ఇక్కడ విభేదించుకోవట్లేదు, అంగీకరిస్తున్నాయి, ఏకీభవిస్తున్నాయి. రెండోది, విధేయత గురించి. అంటే దేవుణ్ణి పై విశ్వాసించడం, దేవుణ్ణి విధేయించడం, దేవుడి ఆజ్ఞల్ని మనం పాటించడం అన్నది విధేయత. విధేయులు, అవిధేయులు రెండు అనుకుందాం. అవిధేయులు అన్నది ఎవరంటే నాస్తికులు. వారు దేవుడు లేడే అని అనుకుంటారు కాబట్టి వాళ్ళని అవిధేయులుగా మనం చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా విధేయులే. ఎవరైతే దేవుడు ఉన్నాడు, ఆయన్ని ఏ పేరు పెట్టినా పిలుస్తాడు, ఆయనకి రకరకాల పేర్లు పెట్టుకోండి, మీరు ఆయన్ని పరమేశ్వరుడు అనండి, యెహోవా అనండి, అల్లా అనండి, కానీ ఆయన ఒక్కడే. ఆ సృష్టికర్త ఒక్కడే. ఇప్పుడు ఆయన్ని ఆచరించి, ఆయన ఉన్నాడు అని అనుకున్న వాళ్ళు అందరూ విధేయులు.
లేడన్నవారండి అవిధేయులు అండి. ఇప్పుడు విధేయత గురించి మనం చూద్దాం. భగవద్గీతలో 18వ అధ్యాయం 62వ వాక్యంలో, ఓ అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చుము, అతని కృపచేతనే పరమశాంతిని శాశ్వతమైన పరమపదమును పొందగలవు. ఓ అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరుణ్ణే శరణుజొచ్చు, ఆయన కృపచేతనే నీకు పరమశాంతిని పరమపదమును పొందగలవు అంటున్నాడు. ఏమండి 18వ అధ్యాయం 66లో, సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము, సర్వశక్తిమంతుడును సర్వాధరుడును పరమేశ్వరుడైన నన్నే శరణుజొచ్చుము అండి. నన్నే శరణుజొచ్చుము అంటున్నాడు. ఆయన్నే నన్నే ఆరాధించు. అక్కడ పరమేశ్వరుని, ఏకైక పరమేశ్వరుడిని శరణుజొచ్చు అని దీనికి ముందు అధ్యయించు. ఇక బైబిల్లో చూద్దాం. బైబిల్లో ఓల్డ్ టెస్టమెంట్లో యెషయా 44:45లో, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకునేటట్లు అండి. అది కొత్త నిబంధనలకు వెళ్దాం. న్యూ టెస్టమెంట్ మార్క్ 12వ అధ్యాయం 28లో, శాస్త్రుల్లో ఒకడు వచ్చి యేసు గారిని అడిగాడు, ఓ బోధకుడు, ఆజ్ఞలు అన్నింటిలో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఏదో చెప్పబోయా బాబు, ఎక్కువ ఆజ్ఞలు చెప్తే మేము పాటించలేము అంటే, ఆయన అన్నాడు, ఓ ఇజ్రాయిలు వినుము, ప్రప్రథమైన ఆజ్ఞ ఏంటయ్యా అంటే, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో మన దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. మన దేవుడైన ప్రభువును, నీ దేవుడైన ప్రభువును, మన దేవుడైన ప్రభువును అంటున్నాడు. అంటే ఆయన నేను దేవుడు అని చెప్పుకోలే. మన దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించవాలనేది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండింటికంటే ముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞలు ఏమీ లేవు ఏమండి. ఇక ఖురాన్లో 112లో చూస్తే, ఆయనే అల్లాహ్, అద్వితీయుడు, నిరపేక్షపరుడు, ఎవరి ఆధారము ఎవరి అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే, ఆయనకి సంతానం ఎవరు లేరు, ఆయన కూడా ఎవరి సంతానం కాదు, ఆయనకి సరిసమానులు ఎవరు లేరు. ఇది 112వ అధ్యాయం. 4వ అధ్యాయం 36లో చూస్తే, అల్లాకే దాస్యం చెయ్యండి, ఎవరిని ఆయనకు భాగస్వాములుగా చెయ్యొద్దు. ఇక 85వ అధ్యాయంలో, విశ్వాసుల పట్ల వారి శత్రుత్వానికి కారణం. ఇక్కడ విశ్వాసుల పట్ల అంటే విధేయుల పట్ల. విధేయుల పట్ల ఎవరికి శత్రుత్వం అండి? అవిధేయులు. విశ్వాసుల పట్ల వారి శత్రుత్వానికి కారణం ఏంటయ్యా అంటే, మహాశక్తిమంతుడు, సకల స్తోత్రాలకు తగినవాడు, భూమి ఆకాశాల సామ్రాజ్యానికి యజమాని అయిన ఏకైక దేవుడినే ఆరాధిస్తున్నారు అన్న విషయం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఏకైక సృష్టికర్తను ఆరాధిస్తున్నారు అన్నది, దానికి శత్రుత్వం వహిస్తున్నారు ఎవరంటే అవిధేయులు. అవిధేయులకి ఈ విషయం నచ్చలేదు కాబట్టి వాళ్ళు విధేయత చూపుతున్న వాళ్ళకి, దేవుడి సృష్టికర్తని ఆరాధిస్తున్న వాళ్ళకి, ఏకైక సృష్టికర్తని ఆరాధిస్తున్న వాళ్ళకి వాళ్ళు శత్రుత్వం చూపిస్తున్నారు. అంటే ఏకేశ్వరోపాసన, ఇదంతా చూసుకుంటే ఏంటంటే, ఏకైక సృష్టికర్తను ఆరాధించండి, ఒకటే దేవుడు, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్తి బలంతో ఆ సృష్టికి ఆ దేవుడిని ఆరాధించు అంటున్నాడు. యెహోవా భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో అల్లాహ్ని ఆరాధించండి, ఇంకా వేరైతే అంటున్నాడు. ఇది ఏమని అనుకోవాలంటే, దీనికి హెడ్డింగ్ ఏకేశ్వరోపాసన, ఏకైక సృష్టికర్తను ఆరాధించడం అండి. ఇప్పుడు మేము భగవద్గీతలో కూడా చూసాం కదా, 18:62 అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చు, అతని కృపచేతనే నువ్వు పరమశాంతిని పొందగలవు అని అన్నాడు. ఇప్పుడు మనం సృష్టికర్తతో పాటు ఇంకా ఇతరులను కూడా వానికి భాగస్వాములుగా చేసి ఆరాధించడాన్ని గ్రంథాలు సమర్థిస్తున్నాయా లేదా అన్న విషయంపై చూద్దాం. భగవద్గీతలో 9వ అధ్యాయం 25లో, దేవతలను పూజించేవారు దేవలోకాలకు వెళుదురు, పితరులను సేవించేవారు పితృలోకాలకు చేరుదురు,
భూత ప్రేతములను అర్పించువారు భూత ప్రేత రూపములనే పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు, అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. 9వ అధ్యాయం 33లో ఈ మానవ శరీరము క్షణభంగురము అయినను దుర్లభం. మానవ శరీరము క్షణభంగురం అయినను దుర్లభం కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించుము. భగవద్గీత 9వ అధ్యాయం 30లో మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావిస్తాను. ఏలననగా యథార్థంగా అతడు నిశ్చయ బుద్ధి గలవాడు. ఏంటి అంటే పరమాత్మని సేవించటంతో సమానమైనది మరొకటి ఏదీ లేదని అతను నిర్ణయించుకున్నవాడు. కాబట్టి అతన్ని నేను సత్పురుషునిగానే భావిస్తాను, అతను దురాచారుడైనా కూడా. 18వ అధ్యాయం 66లో సర్వశక్తిమంతుడు సర్వాధరుడు పరమేశ్వరుడైన నన్నే శరణుజొచ్చుము. ఇక్కడ బైబిల్లో చూద్దామండి. యోహాను 4వ అధ్యాయం 21లో యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు, మీకు తెలియని దానిని ఆరాధిస్తుంటారు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ వచ్చునని, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు చెప్తాడని ఆయనతో అంటే, అప్పుడు ఆయన్ని మేము అనుసరిస్తాము అంటే ఆయన ఏం చెప్తాడంటే, అమ్మా, నేను నీతో మాట్లాడుతున్నాను నేనే అన్నారు. ఇక ఖురాన్లో చూద్దామండి. 31వ అధ్యాయం 13లో లుక్మాన్ అన్న పండితుడు తన కుమారుడికి హితబోధ చేస్తున్నాడు ఇలాగా, కుమారా, ఇది 31వ అధ్యాయం 13లో, కుమారా, దేవునికి భాగస్వాములుగా ఎవరిని చేర్చకు. ఏ వ్యక్తి అయితే తనను తాను అల్లాహ్ అంటే సృష్టికర్తకు సమర్పించుకుంటాడో, ఆచరణ రీత్యా సద్వర్తనుడో, అతను నిజానికి నమ్మదగిన ఒక ఆధారాన్ని పట్టుకున్నాడు. 59వ అధ్యాయం 23లో ఆయనే అల్లాహ్, ఆయనే సృష్టికర్త, ఆయన తప్ప ఆరాధ్యుడెవడు లేడు, ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు ఆయన. 29వ అధ్యాయం 56లో విశ్వసించిన నా దాసులారా, నా భూమి విశాలమైనది కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి, ఎక్కడికైనా వెళ్ళినా సరే. 30వ అధ్యాయం 28లో మీ ఆధీనంలో ఉన్న మనుషుల్లో కొందరిని ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాడు. మీ ఆధీనంలో ఉన్న మీ సర్వెంట్స్ కానీ మీ అసిస్టెంట్స్ కానీ నేను మీకు ప్రసాదించిన ఆస్తిలో వారు కూడా సమానంగా పంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, మీరు మీ ఆస్తిని మీ సమానంగా మీరు ఎవరికైనా మీ తోటి ఉన్న వాళ్ళని పంచుకుంటున్నారా? లేదు కదా. అలాంటప్పుడు నా యొక్క శక్తిని ఇతరులతోటి మీరు నన్ను భాగస్వామ్యంగా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ దీన్ని బట్టి చూసేది ఏంటంటే, ఏకైక సృష్టికర్తని ఆరాధించండి, దైవత్వపు భాగస్వాములు ఎవరిని కల్పించకండి, దేవుడితో సమానంగా ఇంకెవరిని కూడా ఆయన పక్కన చేర్చకండి. అంటే దీన్ని బహుదైవ ఆరాధన అనొచ్చా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఒకే ఒక సృష్టికర్తను ఆరాధించండి అంటుంది ఇక్కడ. అయ్యా, ఇకపోతే ఆరాధన కనపడే వాటిని, కనపడని దానిని. కనపడే వాటిని అంటే మనకి కనపడేవి దృశ్య వస్తు చింతనము, కనపడని దాని అంటే కనపడదు ఆత్మ. దాని గురించి భగవద్గీతలో 18వ అధ్యాయం 47లో వాక్యం అంటుంటే, బాగుగా ఆచరింపబడిన పరధర్మం కంటేనూ గుణరహితమైనను స్వధర్మాచారణే శ్రేష్టమైనది. అంటే పరధర్మం అంటే ఏంటి, స్వధర్మం అంటే ఏంటి అన్న దాని మీద వివరణ ఇచ్చారు. ఎవరండి? గీతామ గ్రంథంలో శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి గారు 18వ అధ్యాయం 47లో ఇలా వివరణ ఇచ్చారు. స్వధర్మం అనగా ఆత్మకు సంబంధించినది. ఆత్మచింతనాదులు, ఆత్మధ్యానాదులు అనుదురు. పరధర్మం అనగా దృశ్యవస్థ ధర్మము, దృశ్యవస్థ చింతనము. ఇక్కడ ఈ రెండిట్లో ఏది మంచిదని చెప్తున్నాడండి? బాగుగా ఆచరింపబడిన పరధర్మం కంటేనే స్వధర్మమే శ్రేష్టమైనది. స్వధర్మం అంటే ఆత్మ చింతనాదులు, ఆత్మధ్యానాదులు. ఆత్మ అంటే కనబడింది. దృశ్యవస్తు చింతనాదులు అంటే దృశ్యవస్తువులు. ఇది ఏదైనా అవునండి, అది పటం అనుకోండి, ఫోటో అనుకోండి, చిత్రం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, దాన్ని
కనపడేదాన్ని ఆరాధించడం కంటే కనపడేదాన్ని ఆత్మని ఆరాధించడమే శ్రేష్టమైనదని చెప్పబడుతుంది. బైబిల్లో కూడా చూస్తే చర్చెస్లో ఎక్కడా కూడా విగ్రహాలు కనపడవు. ఖురాన్కు బట్టి చూసే ముస్లింలు మసీదుల్లో కానీ ఇళ్లలో కానీ పటాలు కానీ చిత్రాలు కానీ విగ్రహాలు కానీ ఉండవు. అంటే ఆత్మచింతనాదులు. మరి దీన్ని బట్టి ఇక్కడ తెలిసేది ఏంటంటే ఆత్మచింతనాదులు అంటే స్వధర్మము, దృశ్యవశ్య చింతనాదులు అంటే పరధర్మము. అది. ఇకపోతే ఇంకా మనం చూసే ఈ ముఖ్య అంశాల్లో చివరిది మరణం అయితే అందరికీ సమానంగానే ఉంటుంది కదా, చూస్తున్నాం కదండి. మరణం ఎవరికి కూడా తేడా లేదు. అది బ్రిటిషర్ అయినా, ఇండియన్ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరికైనా సరే ప్రాణం పోయింది అన్నప్పుడు ఒకే విధంగా చూస్తున్నాం. యాక్సిడెంట్ వల్లనో, అనారోగ్యం వల్లనో, దేనివల్లనో చనిపోయాడు అనుకునేటప్పటికీ మనిషి అలాగే ఉంటాడు. కానీ ఏమీ వెళ్ళిపోయింది, అన్ని అవయాలు అలాగే ఉంటున్నాయి. కానీ మనిషి చనిపోయాడు అంటాం. అంటే ఏంటి? ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ ఎవరిదండి? ఆత్మ భగవంతుడిది. ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోతే మనిషి చనిపోయాడు అంటాం. అంతే, చనిపోయినట్టే. ఇక్కడ మరణం అయితే అందరికీ సమానమే, ఎవరికి కూడా విడివిడిగా లేదు. ఇంకా మొత్తం మరణాంతర జీవితం గురించి చూద్దామండి. మరణాంతర జీవితంలో స్వర్గం నరకం రెండు ఉన్నాయని మనందరికీ తెలుసు, గ్రంథాలు చెప్తున్నాయి. వీటి గురించి గ్రంథాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం. స్వర్గం 15వ అధ్యాయం 5లో భగవద్గీతలో దురభిమానము, మోహమును త్యజించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారును, సుఖదుఖముల నుండి విముక్తులైన వారును అయిన జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. అంటే స్వర్గం. ఎవరండి చెప్పాడు? దురభిమానము, మోహము, ఈ సుఖ దుఃఖాల నుండి బయటపడి జీవించిన వాళ్ళకి స్వర్గం ప్రసాదిస్తాను అంటున్నాడు. ఇక బైబిల్లో 12వ అధ్యాయం 34లో శాస్త్రి గారు ఒక ఆయన వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, శాస్త్రి గారు నువ్వు వివేకంతో ఉత్తరం ఇచ్చావయ్యా అని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పాడు. శాస్త్రి గారు అప్పుడు ఆయన క్రిస్టియనా, ముస్లిమా, ఒక హిందువు అన్నది కూడా కాదు. శాస్త్రి గారు ఆయన ఏ ధర్మం ఆచరిస్తున్నాడో తెలియదు, కానీ మీరు బాగా వివేకంగా ఉత్తరం ఇచ్చామని తెలిసి యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవు అంటే స్వర్గానికి దూరంగా లేవు, దగ్గరలో ఉన్నావు స్వర్గానికి అని చెప్తున్నాడు అక్కడ. ఇక ఖురాన్లో 78వ అధ్యాయంలో 17వ వాక్యం, నిస్సందేహంగా తీర్పు దినం ఒక నిర్ణీత సమయం. తీర్పు దినం ఉంది, మరణాంతర జీవితంలో తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినం నిస్సందేహంగా నిర్ణీత సమయం. శంఖం పూరింపబడే రోజున మీరంతా గుంపులుగా లేచి వస్తారు. ఎక్కడి నుంచి? శ్మశాన వాటికి నుంచి. ఎవరైనా కప్పెట్టినా, కాల్చినా, సముద్రంలో పోయినా, ఎక్కడ పోయినా సరే మళ్ళీ ఆ రోజు లేచి వస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. దైవభీతి కలవారు ఈ రోజున చల్లని నీడల క్రింద సెలవేళ్ల మధ్య ఉంటారు. వారు ఏ పండ్లు కోరినా అవి ఇవ్వబడతాయి. హాయిగా తినండి, త్రాగండి. మీరు చేస్తూ ఉండిన సత్కర్మలకు ఫలితంగా సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలాన్నే ఇవ్వటం జరుగుతుంది. అంటే స్వర్గం ప్రసాదింపబడుతుంది సజ్జనులకి. 2వ అధ్యాయంలో 62లో అంటాడు, ఎవరైనా సరే సృష్టికర్తను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేస్తే నిస్సందేహంగా వారికి వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. ఎవరైనా సరే అన్నాడండి ఇక్కడ. ఇంకెక్కడ ఏ కేటగిరీ చేయలే. సృష్టికర్తను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. అంటే అక్కడ స్వర్గం ఉంది. ఇకపోతే నరకం గురించి చూద్దామండి. నరకం అంటే ఏంటి, ఎలా ఉంటుంది? దాని భగవద్గీతలో ఏమంటున్నారు చూడండి. 16వ అధ్యాయం 20లో, ఆసురీ ప్రకృతి గల మూడులు నన్ను పొందకే ఘోరమైన నరకములు ఎందు పడేదరు. 16:21 కామ క్రోధ లాభములు అను మూడును నరక ద్వారములు. శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువారు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహ పరలోకాలు సుఖములు లభించవు, పరమగతియు ప్రాప్తించదు. 16:20, 16:21, 16:23 ఈ మూడిట్లో ఇలా చెప్పబడింది నరకం గురించి. ఆసురీ ప్రకృతి గలలు మూడు అయిన కామక్రోధం లోభాలు కూడా ఈ మూడిటికి నరక ద్వారాలు. ఇలాంటి వాళ్ళు నరకంలోకి పోతారు. ఖురాన్లో 78వ అధ్యాయంలో 21వ వాక్యంలో, నిశ్చయంగా నరకం ఒక మాటు, సత్యధికారులకు అది నివాస స్థలం. యుగాల తరబడి వారు అక్కడే పడి ఉంటారు. వారికి సలసల కాగే నీరు, గాయాల కడుగు త్రాగటానికి ఇవ్వబడుతుంది.
ఈ విధంగా చూస్తే అయ్యా నరకం ఉంది, స్వర్గం ఉంది చెప్పబడింది. మనం మొదటి నుంచి చూస్తే సృష్టి గురించి మాట్లాడుకున్నాం, ఏకేశ్వరోపాసన గురించి మాట్లాడుకున్నాం, బహుదైవారాధన గురించి మాట్లాడుకున్నాం, స్వర్గ నరకాల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా చూసి ఈ అన్ని 3 గ్రంథాల్లో కూడా ఎక్కడా కూడా తేడా కనపట్టలేదు సార్. 3 గ్రంథాలు కూడా ఒకే విధంగా చెప్తున్నాయి. అంటే యుగాలకి తేడాగా గ్రంథాలు వచ్చినాయి కదా. ఎప్పుడో భగవద్గీత వచ్చింది, తర్వాత బైబిల్ వచ్చింది, తర్వాత ఖురాన్ 1400 సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్తున్నాం. అంతకుముందు 1000 సంవత్సరాల డిఫరెన్స్లో పుస్తకాలు వచ్చినాయి కదా 3 గ్రంథాలను. అయినా కూడా వాటిలో ముఖ్యమైన అంశాలపైన ఎక్కడా కూడా తేడా లేదు. అంటే వాటికి మూలం ఒకటే అయి ఉండాలి కదండి. లేకపోతే గ్రంథాలన్నీ కూడా ఏకీభవిస్తాయి. ఎందుకు ఏకీభవిస్తాయి అంటే మూలం ఒకటే. అంటే కాకపోతే రచయిత వేరు. రచయిత అంటే అక్కడ ప్రవక్తల ద్వారా చెప్పబడింది, వివిధ ప్రవక్తల ద్వారా చెప్పబడింది ఈ గ్రంథాలు. అంతేగాని ఒకే ప్రవక్త ద్వారా రాలేదు. ఆఖరికి చివరి ప్రవక్త ముహమ్మద్ గారు ఏమండి. ఇంతకుముందు జీసస్ గారు వచ్చారు, అంతకుముందు మోసెస్ గారు వచ్చారు, అంతకుముందు అబ్రహాం గారు వచ్చారు, అంతకుముందు భగవద్గీత ద్వారా వచ్చారు. ఇవన్నీ కూడా యుగాల తేడాతో వచ్చినా కూడా అన్నీ ఒకటే చెప్పబడుతున్నాయి. దాన్ని బట్టి ఏమనుకోవచ్చు అంటే వాటి యొక్క మూలం ఒకటే, వాటి రచయిత ఒకటే, వాటి లక్ష్యం ఒకటే, వాటి ఉద్దేశం ఒకటే, వాటి ద్వారా మానవ జాతికి ప్రసాదించబడిన జ్ఞానం ఒకటే. భేదం మాత్రం రచనా భేదం మాత్రమే. రచనా భేదం అంటే లిపి. ఒకటి సంస్కృతంలో ఉంటే, ఒకటి హిబ్రూ భాషలో ఉంటే, ఒకటి అరబీ భాషలో ఉంది. రచనా భేదం తప్ప ఆ భేదం కూడా ఒకే లక్ష్యం కొరకు విభిన్న స్తోత్రాలను బట్టి విభిన్న విధాలుగా అవలంబింపబడింది. ఈ విషయాలు మనం ఆలోచిస్తే 3 గ్రంథాలు కూడా ముఖ్యమైన అంశాల గురించి ఒకే విధంగా చెప్తున్నాయి సార్. కాబట్టి మనం వీటిని అర్థం చేసుకుని ఆచరిస్తే సుఖశాంతులతో ఉంటాం. పరలోకంలో కూడా స్వర్గాన్ని ప్రాప్తించవచ్చని భావిస్తూ ఈ విషయాలు అందరూ కూడా తెలిసి చదివి అర్థం చేసుకుని ఆచరిస్తారని ఆశిస్తూ, మనందరికీ కూడా సృష్టికర్త మనకి మంచి జీవితం అనుగ్రహించాలని, పరమేశ్వరుడు మన అందరినీ కూడా క్షమించాలని, అన్ని విషయాల్లో మంచి జరపాలని కోరుకుంటూ, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్.